ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాభ్యాసం కొరకు వివరిస్తున్నారని సుజనీత యోగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు యోగాచార్య యాబుల్లూరి చలపతిరావు అన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యదాయకంగా ఉంటారన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే యోగాను అభ్యసించాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో యోగాను అభ్యసిస్తుంటే మన దేశంలో మన వాళ్ళు శ్రద్ధ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా ఆరోగ్యవంతులుగా మెలుగుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనంతచారి, ఉపాధ్యక్షులు ఇమిడి రఘునందన్, సెక్రటరీ శ్రీకాంత్, ట్రెజరర్ వీరేశం, సలహాదారు ప్రభాకర్, మాదిక, సుజన హిత యోగా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. आदित्याय नमः, आकाय नमः, भास्कराय नमः, मित्राय नमः. 108 సార్లు సూర్య నమస్కారాలు చేశాం. అది సాధారణమైన విషయం కాదు. మామూలుగా మనం రోజు ఒక 12 సార్లు చేస్తాము, అంతకన్నా ఎక్కువ చేయము. ఈరోజు 108 సార్లు చేశాం. ఏ విధంగా చేశాం? మనము ఇంతమంది ఇక్కడ జమ అయ్యి ఒకళ్ళ ఎనర్జీ ఒకళ్ళ నుంచి వెళ్ళింది కాబట్టి మనము 108 సార్లు సూర్య నమస్కారాలు పూర్తిగా చేయగలిగాం. మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలకి యోగాభ్యాసాన్ని ఆయన తీసుకెళ్ళారు. జన్మదినము దానికి సంబంధించిన విషయంలో మనము 108 సార్లు ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 6 నెలల దాకా ఒకవైపు ఆయన ప్రయాణిస్తుంటాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకొక ప్రయాణిస్తుంటాడు. ఇట్లా సర్కిల్ తిరుగుతూనే ఉంటాడు. ఆ భగవానుడి నుంచి మనకి కావాల్సిన ఎనర్జీ తప్పకుండా తీసుకోవాలి. ఆయన దగ్గర నుంచి తీసుకున్నట్టయితేనే రోజంతా మనకి చాలా బలంగా ఉంటాము. మనం చేసే పనిలో దృఢత్వం కూడా వస్తుంది. ఏ పనైనా సరే మనము సులభంగా చేయగలుగుతున్నాయి. తెలుగు యూనివర్సిటీలో వాటిల్లో ఎవరైనా చేరదలుచుకున్నట్టయితే వారికి తప్పకుండా మా సంస్థ నుంచి సహాయం ఉంటుంది. ప్రతినిత్యము పాటించి ఉదయం కరెక్ట్గా 5 గంటలు 7 గంటల మధ్యలో కనుక మనం ఈ అభ్యాసం చేయగలిగినట్టయితే చక్కటి మనకి ఆరోగ్యం సమకూరుతుంది. వైద్యుల దగ్గరికి పోయే అవసరం ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడో తప్పితే మనము పోయే అవసరం ఉండదు. ఇది మనం నిత్యము చేస్తూనే ఉన్నాం అభ్యాసము. ఎందుకు చేయాలి యోగాభ్యాసం? యోగాభ్యాసం అంటే ఏమిటి? మనస్సుని మనకి సమాధానపరచుకోవటం అంటేనే యోగాభ్యాసం. ఆ అభ్యాసం ప్రతినిత్యం చేస్తేనే మన మనసు కుదుటపడుతుంది. పొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో మనం చక్కటి అభ్యాసం చేసినట్టయితే రోజంతా ప్రశాంతంగా ఉంటాం. మన యొక్క జీవన శైలిలో మార్పు ఉంటుంది, జీవన విధానంలో మార్పు ఉంటుంది. రాగద్వేష అభినివేశాలన్నీ తగ్గిపోతాయి. మనకి కోపతాపాలు తగ్గిపోతాయి, ఎంతో కొంతవరకు తగ్గుతాయి. ఒక క్రమశిక్షణ అంటూ మనకి ఏర్పడుతుంది. ఆ క్రమశిక్షణలో మనం చక్కటి జీవితం గడపటానికి ఈ యోగా అభ్యాసం అనేది ప్రతినిత్యము మనం చేసినట్టయితే చాలా ఉపయోగపడుతుంది.